అన్ని అన్ని చోట్ల అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు. కానీ మనం ఎప్పుడు ప్రతినిత్యం కూడా మనం ఈ క్షణంలో ఏమి చెయ్యగలము అనేటువంటిది ఆలోచించి ఆ పనిని చెయ్యగలగడమే మన కంట్రోల్లో ఉంది. అంతే కదా? కర్మణ్యే వాధికారస్తే. మనం చేయాల్సిందేంటి? మనం ఇప్పుడు ఒక చేయడానికి ఒక చాయిస్ ఉంది. ఏ పనైనా చెయ్యొచ్చు. అది మంచా చెడ్డ అనేటువంటిది ఆలోచించి మంచి పని చేయడం అనేటువంటిది నీ చేతిలో ఉంది కదా. చెడ్డ పని చేయడం నీ చేతిలో, అంటే ఆ పనిని చేసేటువంటి ఇప్పుడు చేసేటువంటి కర్మను బట్టే రేపొద్దున నీ జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి మరి ఈ జీవితాన్ని నీ యొక్క ఆ చేతుల్లో తీర్చిదిద్దుకోవాలి అంటే నువ్వు చేయగలిగింది ఏంటి? సత్కర్మలు చేయడమే నీ యొక్క కర్తవ్యము. అంతే. ఇంకా అంతకంటే వేరేది మన కంట్రోల్లో ఏమీ లేదు. కాబట్టి నువ్వు చేయగలిగిందల్లా ఏంటంటే సత్కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం. సత్కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనసు ఎంతో ఆనందానికి గురవుతుంది, ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలన్నీ పోతూ ఉంటాయి. సత్కర్మలు ఎప్పుడైతే చేసామో భగవంతునికి ఇష్టలుగా తయారవుతాం. మన భక్తి యోగంలో చెప్పారు కదా, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి సంతుష్టో సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అన్నారా? అంటే ఏ జీవరాశి మీద కూడా ద్వేషభావం ఉండొద్దు. అన్నిటినీ కూడా భగవంతు స్వరూపంగా చూసి అన్నిటి యందు అవ్యజ కరుణ ప్రేమ కలిగి ఉండి మైత్రి కరుణ ఏవచ ఉండి సంతుష్టో సతతం యోగి, ఎప్పుడు హ్యాపీగా ఉండు. ఎప్పుడు ఏదో దానికోసం ఎడుతుండే ఎందుకు? ఎప్పుడు హ్యాపీగా సంతుష్టో సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ, ఎప్పుడు కూడా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలి. ఎటువంటి దృఢమైనటువంటి నిశ్చయము? నేను చేసేది భగవంతుని కోసమే పని చేస్తున్నాను, వేరే పని నాకు అనవసరం అనేటువంటి దృఢ నిశ్చయం. నాకు జ్ఞానమే కావాలి, అజ్ఞానం నాకు వద్దు. నేను అనవసరమైనటువంటి పనులు చేయను, చెడు వైపు నేను చూడను అనేటువంటి నిర్ణయం నీకు రావాలి మనసులో. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. అది నీ యొక్క దృఢమైనటువంటి సంకల్పం మీద ఆధారపడింది. ఎప్పుడైతే సంకల్పం గట్టిదైందో అప్పుడు నీ మనసు నీ కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే సంకల్పం వీక్గా ఉందో నీ మనసు నిన్ను ఎటో ముంచేస్తుంది, కోరికలతోటి ఎటో తీసుకెళ్ళిపోతుంది. అందుకని ఆ దృఢమైనటువంటి నిశ్చయం ఎక్కడ వస్తుంది? దృఢ నిశ్చయ సంతుష్టో సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. ఆత్మస్థితిని గురించి ఒక్కసారి ఆలోచించి నేను ఈ శరీరాన్ని కాదు, ఇది కేవలం తాత్కాలికమైనది, దీని కోరికలు తీర్చడం కాదు నా పని. దృఢమైనటువంటి నిశ్చయం ఎక్కడుంది? పరమాత్మ చేరుకోవడమే అని, ఆత్మ జ్ఞానాన్ని పొందడమే అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలట. అది దృఢ నిశ్చయ అంటే జ్ఞానాన్ని పొందడమే ఈ యొక్క మానవ జీవిత లక్ష్యము. అదే అటువంటి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అటువంటి భక్తుడు నాకు ప్రియుడు అని చెప్పారు. మరి ప్రహ్లాదుడు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు? ప్రహ్లాదుడు ఆ భక్తుల్లో ఆదర్శమైనటువంటి జ్ఞానభక్తుడు, జ్ఞానభక్తుడు అనమాట. జ్ఞానభక్తుడు అంటే ఏంటి? ఆయన కోరికలు ఏముండవు, ఇంకా ఎటువంటి కోరిక ఉండదు, పూర్తిగా పరమాత్మ అర్పణ చేసేసుకుంటాడు. ఇంకా పరమాత్మ తత్వం అంతా ఎరిగినటువంటి వారు. అలాంటి గొప్ప దృఢమైనటువంటి నిశ్చయం మనకు ఉండాలన్నమాట. మళ్ళా కన్ఫ్యూజన్ ఉండకూడదు, మళ్ళా ఒకసారి అటు ఊగి ఇటు ఊగి ఆ ఊగిసలాట ఉండకూడదు. ఆ దృఢమైనటువంటి నిశ్చయంతో నిరంతరం కూడా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఏ మనిషి అయితే ఆ నిరంతరం కూడా పరమాత్మని కోసం పనిచేస్తూ ఉన్నాడో, భగవంతుని కోసమే పనిచేస్తున్నాడో, అది దృఢ నిశ్చయం. ఆడే నాకు ప్రియుడు, ప్రియమైనటువంటి భక్తుడు అని చెప్పి పరమాత్మ చెప్పారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? ఈ క్షణం మన చేతిలో ఉంది కదా, ఈ క్షణం మంచి పని చేయి, మంచి ఆలోచన ఆలోచించు, చెడు నీ మనసులో రానివ్వకో, మంచి పనే చెయ్యి. ఆ విధంగా ఈ క్షణాన్ని సద్వినియోగం చెయ్యి. మళ్ళా వచ్చే క్షణం మన చేతిలో ఉంటుందో లేదో మనం చెప్పలేం. కాబట్టి ఈ క్షణం మన చేతిలో ఉంది కాబట్టి ఈ క్షణమే మంచి పని చెయ్యి. మనసుని అటు ఇటు పోనివ్వకు. దృఢమైనటువంటి నిశ్చయంతో
మంచి పనులు చేస్తూనే ఉండు. నువ్వు నిద్రపోతూ ఉంటే అవడు. రైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ రీచ్డ్ అన్నాడు. వాట్ ఈస్ దట్ గోల్? గమ్యం చేరే వరకు ఆగొద్దంటే ఆ గమ్యం ఏంటి? ఆత్మజ్ఞానం పొందడమే మన గమ్యం. సో అటువంటి గమ్యం చేరే వరకు మనం ఆగడానికి నీళ్ళు లేదు. మనం మధ్యలో డీవియేట్ అయ్యామంటే కనుక దారి తప్పిపోతాం. సో సాధకుడు ఎప్పుడు కూడా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు పోతూ ఉండాలి తప్ప మధ్యలో నువ్వు ఎప్పుడైనా స్టాప్ ఈ యొక్క రిలాక్స్ అవుదాము, స్టాప్ ఓవర్ అవుదాము అటువంటిది ఏమి ఉండదు. దీంట్లో ఎంత దృఢ నిశ్చయంతో పోతాడంటే, ఒక ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చోట నుంచి ఇంకొక డెస్టినేషన్ చేరే వరకు ఎలా అయితే ఆగకుండా వెళ్ళిపోతుందో, అదేవిధంగా మనం కూడా ఆగకుండా గమ్యం చేరే వరకు ఆగకుండా ప్రయాణం చేయాలి. సో కాబట్టి మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము? ఇప్పుడు కరెంట్ ఉన్న పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ ఉన్న స్థితి నుంచి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. మధ్యలో దిక్కులు చూస్తే కింద పడతావు. నీ యొక్క డైరెక్షన్ మారిపోతుంది. నువ్వు ఎటు వెళ్ళిపోతావో తెలవదు. సో కాబట్టి డైరెక్షన్ మీద ఉండాలా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలా అక్కర్లేదా? సో కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఆ వైపునే నడుచుకో. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ ఈ లైఫ్లో ఉండేటువంటి బిజీ బిజీ అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, అదంతా గజిబిజి మాత్రమే అనే విషయం తెలుసుకుని, అది ఆ బిజీ ఏముండదు. మనం నిజమైనటువంటి నిశ్చయం ఎప్పుడైతే భగవంతుని మీద మనసు పెట్టి అన్ని పనులు చేస్తామో, ఎన్ని పనులు చేసినా మనం అలసిపోం అనమాట. సో కాబట్టి నేను భగవంతుని కోసమే పనిచేస్తున్నాను. నా జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానం పొందడమే. ఇవన్నీ ఏదైనా అవని నాకు సంబంధం లేదు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలన్నమాట. ఏవైనా అవనివ్వండి, ఏమవుతుంది? ఇవన్నీ తాత్కాలికం కాదు. వీటి గురించి ఎందుకు మన టెన్షన్? అలా ఉండాలన్నమాట. అంత దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకం. సెవెంత్ శ్లోక. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మము వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉన్నాను. అది ఇది పరమాత్మ భూలోకమునికి రావడానికి కారణం అన్నమాట. అంటే కారణజన్ముడు అని అంటారు చూసారా? మనం ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామో మనం కూడా కారణజన్ములే అవుతాం. ఇప్పుడు నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. నేను ధర్మాన్ని కాపాడడం కోసమే నేను పుట్టాను అనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నమాట. భగవద్గీత ముందుగా వేసిన సంకల్పం అన్నమాట.